2026 మార్చి నెల ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకురా అంటే అగ్రరాజ్యమైన అమెరికా, అదేవిధంగా ఇటు ఇస్లామిక్ దేశమైన ఇరాన్ మధ్య యుద్ధ ప్రపంచం. మరి ఇది యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయాందోళనలో నెలకొన్నాయి. కానీ సరిగ్గా 22 రోజుల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. అగ్రరాజ్యమైన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు యుద్ధం జరిగింది, ఇప్పటి నుంచి ఇరాన్తో చర్చలు ఫలించాయి అని, శాంతి దిశగానే అడుగులు వేస్తున్నామని ఒక ట్వీట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. మేము ఇప్పుడు శాంతియుతంగానే అడుగులు వేస్తున్నాం అని ట్వీట్ చేశాడు. హమ్మయ్య, ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం ఊపిరి పీల్చుకున్నాయి. మరి అసలు 22 రోజుల్లో ఏమి జరిగింది? అమెరికా అంత వేగంగా ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఈ యుద్ధం వల్ల వేల కోట్ల నష్టపోయింది ఎవరు? లాభపడింది ఎవరు? మరి దీని వెనుక ఉన్న ఆయుధాల వ్యాపారం ఏమిటి? మరి వీటన్నిటి గురించి ఈరోజు చర్చిద్దాం. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ మార్చి 21న ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇజ్రాయెల్లోని అత్యంత రహస్యమైన డిమోనా న్యూక్లియర్ స్లైట్పై దాడి చేసింది. మరి ఇజ్రాయెల్ దగ్గర అణువస్త్రాలు ఉన్నాయని ప్రపంచానికి ఎప్పుడు అనుమానం ఉంది. కానీ ఈ దాడితో అది నిజమని తేలిపోయింది. కానీ తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ అణుస్థావరం దెబ్బతినడంతో అమెరికా రంగంలోకి దిగింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే అమెరికా పైకి చెప్పే కారణాలు వేరు, లోపల జరిగే బిజినెస్ వేరు. మరి ఇక్కడ రోజుకు $1 బిలియన్ ఖర్చు ఎవరి కోసం? మరి BBC రిపోర్టు ప్రకారం ఈ యుద్ధం కోసం అమెరికా రోజుకు సుమారు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంట. ఇక్కడ కేవలం మొదటి 6 రోజుల్లోనే దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అయ్యాయంటే నమ్మండి. మరి ఇంత భారీ మొత్తం ఖర్చు చేస్తున్న అమెరికా ప్రజలు మౌనంగా ఎందుకు ఉన్నారు? ఎందుకంటే అక్కడ 10 లాభం వచ్చేలా వైట్ హౌస్ ప్లాన్ చేసింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఏంటంటే ముందు భయాన్ని సృష్టిస్తుంది, తర్వాత ఏం చేస్తుందంటే రక్షణను అమ్ముతుంది. ఇక్కడ ఇరాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, UAEలపై క్షిపణి దాడులు చేసేలా వాతావరణం కల్పించింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ దేశాలకు ప్రాణభయం పట్టుకుందో వారు వెంటనే అమెరికా వైపు చూశారు. ఇక్కడ అమెరికా క్రియేట్ చేసిన ప్లాన్ చూడండి. కేవలం 2 రోజుల్లో ఖతార్, కువైట్, UAE దేశాలతో ఈ UAE దేశాలు అమెరికాతో 1,60,000 కోట్ల రూపాయలు విలువైన ఆయుధాలు ఒప్పందాలు చేసుకున్నాయి. మరి ఇక్కడ అమెరికా నష్టపోయిందేమీ లేదు కదా ఈ యుద్ధంలో. అన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఇటు నుంచి లాభం పొందింది. అయితే ఇక్కడ కొట్టింది ఇరాన్ని కావచ్చు, కానీ బిల్లు కొట్టింది మాత్రం అరబ్ దేశాలు. ఇది అమెరికా యొక్క అసలైన యుద్ధ వ్యాపారం. గమనించండి మిత్రులారా, అమెరికా చేసే కన్నింగ్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ యుద్ధం కేవలం ఇరాన్ పైనే మాత్రమే కాదు, చైనాపై చేసిన పరోక్ష దాడి. చైనా తన ఆయిల్ అవసరాల కోసం ఇరాన్లో $400 బిలియన్ పెట్టుబడి పెట్టింది. మరి ఇక్కడ ముఖ్యంగా డాలర్కు బదులుగా తన సొంత కరెన్సీ యువాన్లో ఆయిల్ కొంటుంది. మరి ఇది డాలర్ ఆధిపత్యానికి పెద్ద ముప్పు. ఇరాన్కు యుద్ధంలో అయితే ఇరాన్ను
యుద్ధంలో ముంచడం ద్వారా చైనాకు అందే ఆయిల్ సప్లైని అడ్డుకోవడమే అమెరికా మాస్టర్ ప్లాన్. కానీ అమెరికా ఒక చోట లెక్క తప్పింది. ఏంటంటే ఎక్కడ లెక్క తప్పిందంటే ఇరాన్ చుట్టూ ఉన్న జాగ్రోస్ పర్వతాలు ఆ దేశానికి ఒక సహజమైన కోట లాంటివి. అలెగ్జాండర్ తర్వాత ఎవరు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెట్టలేకపోయారు. మరి ఇక్కడ ఇరాన్ తన క్షిపణులను ఈ కొండలపైన మిజైల్ సిటీస్లో దాచుకుంది. మరి ఇక్కడ 22 రోజుల పాటు అమెరికాను ముప్పు తిప్పలు పెట్టి చివరకు యుద్ధ విరమణకు వచ్చేలా చేసింది. మరి హిస్టరీలోనే వినూత్నం. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అమెరికాకు ఇది మరో ఫెయిల్డ్ క్యాంపెయిన్ అని అనుకోవచ్చు. చివరిగా చూస్తే ఈ యుద్ధంలో ఆయుధాలు అమ్ముకున్న అమెరికా గెలిచింది. తన ఆయిల్ ప్రాజెక్టులను కాపాడుకున్న చైనా గెలిచింది. మరి పశ్చిమ దేశాలను ఎదిరించిన ఇరాన్ కూడా గెలిచింది. కానీ ఓడిపోయింది మాత్రం ప్రాణాలు కోల్పోయిన సామాన్య ప్రజలు, అదేవిధంగా యుద్ధం వల్ల పెరిగిన ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సామాన్యుడు. మరి అమెరికా మళ్ళీ ఇరాన్పై కన్ను వేస్తుందా, లేక ఈ శాంతి చర్చలు కేవలం తాత్కాలిక విరామమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.